కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా, ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా. బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు, ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు. ఒక మైదానం లేక ఎన్నో కన్నీళ్లు, ఆదోని యువత అడుగుతోంది తమ హక్కులు. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ఆదోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. ఎన్నికలప్పుడు మాటలు గుప్పించారు, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయారు. యువత భవిష్యత్తు ఎవరు చూస్తారు, మా ఆదోనికి గ్రౌండ్ ఎప్పుడు కడతారు. ఆటలే ఆరోగ్యం, ఆటలే గౌరవం, యువతకు ఇవ్వండి మంచి అవకాశం. రాజకీయాలు కాదు, అభివృద్ధే కావాలి. ఆదోని పేరు దేశమంతా మారుమోగాలి. ఒక్కటిగా నిలుద్దాం, మన గొంతు వినిపిద్దాం. ఆదోనికి ఆధునిక క్రికెట్ గ్రౌండ్ సాధించుకుందాం. ఇదే మా డిమాండ్, ఇదే మా హక్కు. యువత భవిష్యత్తు కోసం ఇప్పుడే చర్యలు తీసుకోండి. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎవరమ్మా? మీకు పని ఉందో వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. 30 ఏళ్ల బాధ వినరా, గ్రౌండ్ కావాలి, మా ఆదోనికి గ్రౌండ్ కావాలి. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా, ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా. బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు, ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు. ఒక మైదానం లేక ఎన్నో కన్నీళ్లు, ఆదోని యువత అడుగుతోంది తమ హక్కులు. ఆదోని యువత గళం వినరా, 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ఆదోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి.
యువత భవిష్యత్తు ఎవరు చూస్తారు? మా ధోనికి గ్రౌండ్ ఎప్పుడు కడతారు? ఆటలే ఆరోగ్యం, ఆటలే గౌరవం, యువతకు ఇవ్వండి మంచి అవకాశం. రాజకీయాలు కాదు, అభివృద్ధే కావాలి. ఆ ధోని పేరు దేశమంతా మారుమోగాలి. ఒక్కటిగా నిలుద్దాం, మన గొంతు వినిపిద్దాం. ఆ ధోనికి ఆధునిక క్రికెట్ గ్రౌండ్ సాధించుకుందాం. ఇదే మా డిమాండ్, ఇదే మా హక్కు. యువత భవిష్యత్తు కోసం ఇప్పుడే చర్యలు తీసుకోండి. ఆ ధోని యువత గళం వినరా, ముంబై ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎవరమ్మా? మీకు 19 వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. 30 ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. కార్వన్ కింగ్స్ టోర్నమెంట్ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ఆదోనిలో గ్రౌండ్ లేకపోవడం వల్ల ఈ నెట్లో ఆడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నాయకులందరూ కూడా గమనించాలి. మరి ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారు, ఇంతమంది ఆడియన్స్, ఇంతమంది క్రికెట్ ప్లేయర్లు, దాదాపు 34 టీంలు వచ్చాయి. 32 టీముల్లో ఫైనల్కి 2 టీంలు వచ్చాయి. ఒకటి కర్నూలు, ఒకటి రాయచూర్, ఆదోని రాయచూర్. మరి ఈ విధమైనటువంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్న మన ఆదోనిలో ఏ ఒక్కరు కూడా పట్టినట్టు అంటినట్టు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మేము ఒకటే అడుగుతున్నాం. అయ్యా, ఆదోనిలో క్రికెట్ గ్రౌండ్ ఒక 3 ఎకరాలు కేటాయిస్తే మరి ప్లేయర్లందరూ కూడా ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆడతారు. మరి ఎంత త్వరగా గ్రౌండ్ ఇస్తే అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన కార్వన్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులందరూ కూడా కృతజ్ఞతలు. ఇంకా ఆడేవాళ్ళు మనలోనే గొప్పగా చాలా వస్తారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇలా ప్లేస్ ఉండాలని చెప్పేసి అన్న చెప్పినట్లు వాస్తవమే. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించి ఇది ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు సహకారం ఉండి చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి, మన ఆధునికంగా బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ఆధునిక టీం పిల్లలు చాలా గుడ్గా ఆడారు, చాలా సంతోషం అవుతుంది. అలాగే ఇంకా ముందుకు చాలా ఉన్నతమైన ఇది పోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మా అబ్బాయి పేరు నాకైతే పూర్తిగా తెలియదు, నవీత్, చాలా కష్టపడ్డారు. ఇంకా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడుతూ చేస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. यहाँ पर इस टूर्नामेंट में 4 टीम शामिल हुए हैं और आधुनिक और रायचूर की टीम फाइनल को आई हुई है। यहाँ पर बहुत अच्छा टूर्नामेंट और स्पॉन्सर्स भी बहुत अच्छी तरह से स्पॉन्सर करें हैं। यहाँ पर कप स्पॉन्सर करें हैं मलिका हुआ, और यहाँ पर हमारे सेकंड प्राइज़ के स्पॉन्सर भी उस्मान, और फर्स्ट प्राइज़ हमारे फ्रेंड्स की तरफ से हम इधर स्पॉन्सर करें हैं। इस टूर्नामेंट की खास बात क्या है कि ये बच्चे बहुत शॉर्ट टाइम में इस टूर्नामेंट को कंडक्ट करें। बहुत बहुत शुक्रिया इनका। ये कंटिन्यू करते हुए तो
आधुनिक क्रिकेट बढ़ जाता। इस तरह कर्नूल की टीम आई हुई है यहाँ पर 100 किलोमीटर दूर से कर्नूल की टीम फर्स्ट टाइम आई है टर्फ में खेलने वास्ते। कर्नूल से 3 टीम आई हैं, यही बहुत बड़ी बात है आधुनिक है कि कर्नूल से 3 टीम आए, रायचूर की एक टीम, 3 क्या हो, अच्छी बात। बहुत अच्छा टूर्नामेंट कंडक्ट करे कारवान टीम्स के ऑर्गेनाइजर्स और बच्चे सब कुछ इसके पार्टिसिपेट में हमारे न्यू क्लासिक के गौस भी इनको बहुत अच्छा सपोर्ट कर रहे हैं। जो फाइनल को टीम आई है उनका बहुत सबको कंग्रेचुलेशन हमारे तरफ से, स्पॉन्सर की तरफ से। मेरा नाम मोहम्मद यासीन, सारा क्रिकेट क्लब आधुनिक।